హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ అందాల రాక్షసి సీజన్ 2 ఎపిసోడ్ 116. ఇక స్టోరీ ఏంటో చూద్దామా? పదండి వెళ్దాం. ఆయుష్ని చూసిన ప్రణవి తనలోని యాక్టింగ్ స్కిల్స్ బయటకు తీసి, చూసావా బావా, ఇక్కడ ఎవరూ లేరన్న ధైర్యంతో వీడు నాతో అని ఏడుస్తూ చాలా నీచంగా బిహేవ్ చేశాడు. నేను ఆ విషయం నీకు చెప్తానన్నందుకు నన్ను కొడుతున్నాడు అని చెప్తున్న ప్రణవి వైపు అసహనంగా చూస్తూ మొహాన్ని తిప్పుకుంటాడు మున్నా. ఇద్దరిని చూస్తూ ఒక్కో అడుగు ముందుకు వేసి ఎదురుగా వచ్చి నిల్చుకొనున్న ఆయుష్ని చూసి, బావా ప్లీజ్ లీవ్ మీ, అసలు నన్ను ఎందుకు ఇలా బలవంతంగా తీసుకొచ్చి ఇక్కడ పడేశావు? నేనేం తప్పు చేశాను బావా? ప్రాణంగా ప్రేమించిన నువ్వు కాదన్నావని నీ మీద ఉన్న పిచ్చి ప్రేమతో నన్ను ప్రేమించిన విక్రమ్ని కూడా హర్ట్ చేశాను. ఇప్పుడు విక్రమ్ విలువ తెలుసుకున్నా తన లైఫ్లోకి నేను ఎప్పటికీ ఎంటర్ అవ్వలేనని అర్థమయ్యాక దూరం నుండి తనని చూసి బాధపడుతూ ఉన్నాను. కానీ నన్ను ఎందుకు ఇలా బలవంతంగా తీసుకొచ్చి పడేశావు? ఇప్పటికీ నా మీద నీ పగ తీరకపోతే చంపేసాయి బావా. ఇలా ఒక్కో రోజు చస్తూ బ్రతకడం కంటే ఒకసారిగా ప్రాణం పోతే ప్రశాంతంగా ఉంటుంది. నీ కోరిక నేనెందుకు కాదంటాను ప్రణవి. ఓకే అలాగే అంటూ పాకెట్లో ఉన్న గన్ తీసి ప్రణవి తలకి గురిపెట్టగానే ఆయుష్ ఇలా రియాక్ట్ అవుతాడని ఎక్స్పెక్ట్ చేయని ప్రణవి షాక్ అవుతూ, బావా ప్లీజ్ నన్ను చంపొద్దు, నాకు బ్రతకాలనుంది అంటూ ఏడుస్తూ భయంగా చూస్తూ ఉంటుంది. నువ్వు బ్రతికి ఇంకా ఎంతమందిని చంపాలనుకుంటున్నావు? ఇంకా ఎన్ని కుట్రలు చేయాలనుకుంటున్నావు? ఆయుష్ గంభీరమైన వాయిస్కి ప్రణవి గుట్టకలు మింగుతూ చూస్తూ ఉంటుంది. నిన్నే అడుగుతుంది, ఆన్సర్ టు మీ. ఇంకా నా కుటుంబాన్ని ఎలా ముక్కలు చేయాలనుకుంటున్నావు? ఎందుకిలా నన్ను వేరు చేసి మాట్లాడుతున్నావు బావా? నీ ఫ్యామిలీ అంటే నేను నీ ఫ్యామిలీ కాదా? అయినా నేను ఎందుకు ఫ్యామిలీని బ్రేక్ చేయాలనుకుంటాను? నీ మాటలు నాకు చాలా చాలా హర్టింగ్గా ఉన్నాయి బావా. నేను ముందులా లేను. ఐఎమ్ కంప్లీట్లీ చేంజ్డ్. నీ మాటలు ఇంకెవరికైనా చెప్పు, నీ గురించి అన్నీ తెలిసిన నాకు కాదు అంటూ ఆయుష్ మున్నా వైపు చూస్తాడు. మున్నా ఆయుష్ చూపుని అర్థం చేసుకుంటూ ప్రణవి చేతికి కాళ్ళకి ఉన్న కట్లు విప్పగానే ఆయుష్ ప్రణవి బుగ్గలు నొక్కి పట్టుకొని పైకి లేపి, ఆషి ఎక్కడా అంటూ సీరియస్గా చూస్తూ అడుగుతాడు. ఆషి మహల్లోనే ఉంది కదా బావా అన్న నెక్స్ట్ మినిట్ ఆయుష్ కొట్టిన దెబ్బకి ప్రణవి పెదవి చిట్లి బ్లడ్ వస్తూ ఉంటుంది. నొప్పెడుతూ ఉన్న చంప మీద చేయి వేసుకొని భయంగా ఆయుష్ వైపు చూస్తూ ఉన్న ప్రణవి జుట్టు పట్టుకొని తన మొహంలోకి చూస్తూ, ఎలా కనిపిస్తున్నా నీ కంటికి? హా, నా ఆశీ రూపంలో ఉన్నంత మాత్రాన అది నా ఆశి అవుతుందా? మహల్లో ఉంది ఆశి కాదన్న విషయం తను మహల్లోకి వచ్చిన రోజే నాకు అర్థమయ్యింది. ఆయుష్ వాయిస్కి ప్రణవి కాళ్ళ కింద భూకంపం వచ్చినట్టు అవుతుంది. ఇన్నాళ్ళు ఆయుష్ కనిపెట్టలేకపోయాడు అని ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యిందో ఇప్పుడు ఆయుష్కి నిజం తెలిసిపోయింది అని నిలువెల్లా వణికిపోతూ ఉంటుంది. చెప్పు, ఆశిని ఏం చేశావు? తనను ఎక్కడ దాచావంటూ ప్రణవి గొంతు పట్టుకొని నొక్కుతూ ఆవేశంగా అడుగుతాడు. బావా ఐ స్వేర్, నాకు నిజంగా నువ్వేమంటున్నావో అర్థం కావడం లేదు. నువ్విలా అడిగితే నిజం చెప్పవని నాకు బాగా తెలుసు. నీతో నిజం ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసు అంటూ ప్రణవిను మున్నా వైపు తోసి, దీన్ని డార్క్ రూమ్లో పడేసి అరచి ఎంత గోల చేసినా లాక్ ఓపెన్ చెయ్యకు. చాలా డేంజర్ క్యాండిడేట్. సో బీ కేర్ఫుల్. ఇది ఇక్కడ నుండి మిస్ అయితే మాత్రం నువ్వు ఇంక ఎవరికి కనిపించవు. గాట్ ఇట్? అర్థమైంది సార్ అంటూ ప్రణవి ఎంత ఏడుస్తూ ఉన్నా వినకుండా తన కాళ్ళు చేతులు కట్టేసి డార్క్ రూమ్లో పడేసి 1కి 3 లాక్స్ వేసి ఆయుష్ ముందు నిల్చుకుంటాడు. ఇవాల్టి నుండి నీ వర్క్ ప్రణవి నోటితో నిజాన్ని చెప్పించడం. ఈ ప్లేస్ గురించి ఎవరికీ తెలియకూడదు. ఓకే సార్, బట్ మీకు సెక్యూరిటీ? నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోగలను. నాకు ఆశి ఎక్కడుందో 2 డేస్లో తెలియాలి అంతే అంటూ ఆయుష్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఈ విప్లోకి పిచ్చిగాని పట్టిందా? ఆశి అడిగిందని దాన్ని ఫ్రీగా వదిలేస్తా అంటున్నాడు. అలా చేస్తే అది కామ్గా ఎందుకుంటుంది? ఖచ్చితంగా మహల్కి వచ్చి తనే రియల్ ఆశి అని చెప్తే అప్పుడు నా పరిస్థితి ఏంటి? ఆశి కండిషన్స్ ఒప్పుకోకు అంటే ఐ హ్యావ్ మై ప్లాన్స్ అని అంటున్నాడు. అసలేంటి వీడి తొక్కలో ప్లాన్స్ అని ఆలోచిస్తూ, అవును టెంపుల్ నుండి వచ్చినప్పటి నుండి అసలు ప్రణవి ఎక్కడా అసలు కనిపించడమే లేదు. ఇవాళ నాకు షాక్ మీద షాక్స్ తగులుతున్నాయి అని ప్రణవి నెంబర్కి కాల్ ట్రై చేస్తుంది, కానీ అది స్విచ్ ఆఫ్ అని రావడంతో ఈ మెంటల్ది ఈ టైంలో ఎక్కడికి వెళ్ళింది? ఈవెన్ టెంపుల్కి కూడా మాతో రాలేదు అనుకుంటూ అప్పుడే లోపలికి వస్తూ ఉన్న మోహిత్ విక్రమ్లని చూసి వాళ్ళ వైపు నడుస్తుంది. అన్నయ్య, విషిత వాయిస్కి తల తిప్పి చూస్తున్న మోహిత్ అండ్ విక్రమ్, మీకు ప్రణవి ఎక్కడైనా కనిపించిందా? కళ్ళు చిన్నవి చేసి విషిత వైపు చూస్తూ,
ఎప్పుడూ లేనిది ప్రణవి గురించి అడుగుతున్నావేంటాషి? అది అత్తయ్య అడిగిందన్నయ్య, అందుకే అడుగుతున్నాను. కాల్స్ చేస్తున్నా రెస్పాండ్ అవ్వలేదు. తడబడుతూ ఉన్న తన తడబాటే అది అబద్ధమని చెప్పకనే చెప్పడంతో ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటారు. ఏంటన్నయ్య మాట్లాడరు? ప్రణవిని చూసారా లేదా? మేం బయటకు వెళ్ళి ఇప్పుడే వస్తున్నాం ఆషి, మాకు ప్రణవి గురించి ఏం తెలియదు. సరే అంటూ విషిత అక్కడి నుండి కంగారుగా వెళ్ళిపోవడం చూసి అప్పటి వరకు ప్రణవి మీద డౌట్తోనే ఉన్న వాళ్ళకి ప్రణవికి ఈ అమ్మాయికి ఏదో సంబంధం ఉందని కన్ఫర్మ్ చేసుకుంటారు. గార్డెన్లో అటూ ఇటూ తిరుగుతూ ఎవరి కోసమో వెయిట్ చేస్తూ ఉంటుంది విషిత. కాసేపటికే ఒక అబ్బాయి మహల్లో తనని ఎవరూ చూడకుండా సెక్యూరిటీ దగ్గర ప్లంబర్ అని అబద్ధం చెప్పి గార్డెన్లో ఉన్న విషిత దగ్గరికి వస్తాడు. ఏయ్, నీకోసం ఎంతసేపు వెయిట్ చెయ్యాలి? సారీ మేడం, మీరు చెప్పిన డ్రగ్ దొరకలేదు. అది రాగానే తీసుకొచ్చేసరికి బాగా లేట్ అయిపోయింది. సరే సరే, ముందు అది టివ్వు అని దాన్ని చేతిలోకి తీసుకుని చూస్తూ, నీ మీద ఎవరికి డౌట్ రాలేదు కదా? నో మేడం, నేను మీరు చెప్పినట్టే ప్లంబర్ గెటప్లో వచ్చాను కాబట్టి నన్ను ఎవరూ డౌట్ పడలేదు. గుడ్, నీకు రావాల్సిన అమౌంట్ నీకు ట్రాన్స్ఫర్ చేశాను. ఎవరు నిన్ను చూడకముందే ఇక్కడి నుంచి వెళ్ళిపో. అలాగే మేడం అంటూ, ఇది చాలా పవర్ఫుల్ డ్రగ్ మేడం. ఇది ఒకసారి బాడీలోకి వెళ్తే ఎంతటి ప్రవరాక్యుడైనా నిగ్రహంగా ఉండలేడు. హై లెవెల్లో సెక్యువల్ ఫీలింగ్స్ వస్తాయి. అది ఎంత కంట్రోల్ చేసుకోవాలి అన్నా కంట్రోల్ అవ్వవు. అందుకే కదా ఇంత రిస్క్ చేసి దీన్ని తెప్పించుకుంది అనుకొని, సరే యూ కెన్ గో నవ్ అంటూ ఆ అబ్బాయి వెళ్ళిపోయాక, ఆయుష్, ఇవాళ రాత్రి నువ్వు నా కౌగిల్లోకి చేరకుండా ఎలా నిగ్రహంగా ఉంటావో నేను కూడా చూస్తాను. ఇవాల్టితో నేను పూర్తిగా నీ సొంతం అవ్వబోతున్నాను. గెట్ రెడీ బేబ్ అని నవ్వుకుంటూ ఆ డ్రగ్ పౌడర్ని చీరలోకి దాచేసుకొని నార్మల్గా మహల్లోకి వెళ్ళిపోతుంది. విషిత వెళ్ళగానే అప్పటి వరకు చెట్టు వెనుక దాక్కొని జరిగింది మొత్తం విన్న నిషాన్, ఇది కంత్రీలా ఉంది. అన్నయ్యను ఎలా అయినా సొంతం చేసుకోవాలి అని చివరికి ఇలా ప్లాన్ చేసిందా? చచ్చిన ఈ ప్లాన్ సక్సెస్ అవ్వనివ్వను అని మోహిత్ విక్రమ్లకి ఈ విషయం చెప్పడానికి నిషాన్ తిరిగి మహల్లోకి వెళ్తాడు. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.